చేస్తాను. అదేవిధంగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీనికి ఒక సపరేట్ సొసైటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, దానికి మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ అటువంటి అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి ఇంకా మెరుగ్గా దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. కొంతమంది డొనేషన్ చేస్తానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో. సో ఇటువంటి సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫ్ రిలయంట్గా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ టైము ఆ ప్రపోజల్ కూడా ఆలోచించమని చెప్పేసి కూడా అడ్వైస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా నాగావళి నదిపై సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ మీద ఎడమవైపు హెడ్ స్లూయిస్ లెఫ్ట్ సైడ్ కూడా 2 సైడ్లు కూడా 1 మెగావాట్ 1 మెగావాట్ తర్వాత 2.7 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలుపడం, ఎన్ఓసి జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య కానివ్వండి, లేకపోతే ఇంకా బెటర్ పవర్ సప్లై సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏదైనా ఉంటే ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఉపాధి కల్పించడానికి కానివ్వండి, మహిళా సాధికారతకు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ ఆలోచన కూడా చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కృష్ణా జిల్లా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా నదికి వరదలు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం పక్క ప్రాంతాలన్నీ కూడా, అంటే దిగువ బ్యారేజ్ పక్క ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటం, మళ్ళీ వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళటం, వాళ్ళు వారి ఆస్తులు కూడా కొంత నష్టపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని దశాబ్దాల నుంచి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే విజయవాడ సైడు కూడా నిర్మాణం జరిగింది. ప్రత్యేకంగా నిర్మాణం జరగటం మూలంగా ప్రెషరు ఇంకో సైడు, అది రైట్ సైడ్ అనుకుంటాను, రైట్ సైడు భూముల మీద పడే పరిస్థితి ఉంది. అక్కడ సుందరయ్య నగర్ కానివ్వండి, మహానాడు కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకెక్కువ ముంపుకి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ భూమి కూడా ఎరోడ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడు ప్రెషర్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, అటు సైడ్ ప్రెషర్ అంతా పడుతుంది. కాబట్టి ఆ ఎరోజను వీటన్నిటినీ కూడా తగ్గించడం కోసం దాదాపు 294 కోట్ల రూపాయలతో మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఎప్పుడైనా మొన్న 11.4 లక్షల వరద వచ్చింది. ఇంత ముందు కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది కృష్ణలంకలో ఏ విధంగా నష్టపోయేవాళ్ళు వరద వచ్చినప్పుడు. కానీ ఈసారి చాలా వరకు దాన్ని నివారించగలిగాం. కేవలం ఏంటంటే ఆ వాల్ ఉండటం మూలంగా నివారించగలిగాం. అదేవిధంగా ఇటు సైడ్ కూడా వాల్ కడితే వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తగ్గిద్దనే ఉద్దేశంతో, ఎరోజన్ తగ్గిద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఐసిడిసి స్పెషల్ పర్పస్ వెహికల్కి కొప్పర్తి వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లో 2595.74 ఎకరాల భూమిని ఏపీఐసికి బదిలీ చేయటం. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓరకల్ మండలం మీదివేముల, ఉప్పలపాడు మరియు కొంతలపాడు గ్రామాల్లోని 2621.15 ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినహాయించడానికి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. 2 కారిడార్స్ కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయించింది కాబట్టి త్వరితగతిన అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే విధంగా ఉండటం కోసం, మరి వారికి ఇంకా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను.
GOMS 84 డేటెడ్ 24/2/23 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకై దరఖాస్తుల దాఖలు సౌకర్యం మరియు 22A కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేయబడి భూముల క్రమబద్ధీకరణ కోసం నిబంధనలు షరతులకు అనుగుణంగా సంబంధిత రుసుము చెల్లించడం ద్వారా మిగిలిన దరఖాస్తుల స్వీకరణకు గడువును 31/12/2025 వరకు పొడిగించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్ళు.